ఇది లోతు 2000 మీటర్లు సుమారుగా 2000 నుంచి 2500 3000 మీటర్ల వరకు జనరల్గా ఉంటుంటాయండి ఇలాంటి రిజర్వాయర్లు. నిక్షేపాలేమో జనరల్గా ఏంటంటే కొన్ని లక్షల టన్నులు ఉంటాయి. కానీ ఇప్పుడు దీంట్లో మన ఓఎన్జీసీ వారు వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఆల్రెడీ చాలా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మిగులు నిక్షేపాలని ఒక ప్రైవేట్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తీసుకోవటానికి వీలుగా దాన్ని చేశారు అని చెప్పి నేను వార్తలు చదివాను. ఇప్పుడు ఆ వార్తల ప్రకారం అయితే మాత్రం ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే తీసుకుందో ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకా లోతుకు వెళ్ళి అది తీసుకోవడం కోసం మిగులు నిక్షేపాలను తీసుకోవడం కోసం వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ బ్లో అవుట్ వచ్చిందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. సరే, ఈ బయట ఉష్ణోగ్రత పీడనానికి లోపల దానికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? ఎంత ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? పీడనం లోపల ఆల్మోస్ట్ ఈ వెల్స్ చేస్తున్నప్పుడు 10,000 PSA దాకా ఉంటుందండి. అంటే పాస్కల్స్ 10,000 పాస్కల్స్ దాకా ఉంటుందండి. అంటే మనకి మామూలు అట్మాస్ఫియర్ కంటే కూడా 2,000 ఇంతల ఆల్మోస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాకా ఉంటుందన్నమాట. అది ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ పీడనం దీనివల్ల గ్యాస్ అది బయటికి తన్నుకుంటూ వస్తుందన్నమాట. అది తన్నుకుంటూ వస్తున్నప్పుడు డెబ్రిస్ కూడా ఫార్మ్ అవుతాయి. ఈ సాయిలు వీటిని కూడా తన్నేస్తుంది కదా, తన్నేయటంలో రాళ్ళు ఈ కూడా బయటికి చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా ఆ శబ్దాలు అవి కూడా అవే పెద్ద ఎక్కువ. దానికి కూడా ఈ శబ్దం ఉంటుంది చూసారా. మామూలుగానే మనం ఒక గ్యాస్ స్టవ్ అది పెట్టామనుకోండి, ఒక ఈయన వస్తుంది కదా చిన్న సౌండ్, అది మరి అంత పెద్ద ఫ్లో వస్తున్నప్పుడు ఆ న్యాచురల్గా ఆ మంట అది మండుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆ ఫ్లో అలాగే వస్తూ ఉంటుందండి. సో అది వాళ్ళని భయభ్రాంతం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్పితే అది మంట స్ప్రెడ్ అవటం అనేది జరగదండి. సరే,